తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం వేరుశనగ పప్పు చట్నీ పచ్చిమిర్చితో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేరుశనగ పప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 కానీ 5 కానీ వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలోకి తీసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. మిక్సీ మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. పోపుకి వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం తిరగమాత గింజలు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత దీన్ని చట్నీలో యాడ్ చేసుకోవాలి. అంతే, పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.